హాయ్ విను, మీరు క్లాత్ బిజినెస్లో ఉన్నారా? లేకపోతే గార్మెంట్ బిజినెస్లో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో మన 15 సంవత్సరాల క్రితం చూసినట్లయితే మనం ఒక డ్రెస్ కొనాలంటే ఒక పండగ రావాలి. ఒక పండగ వస్తేనే డ్రెస్ కొంటాం. ఎన్ని పండుగలు ఉంటే అన్ని పండుగలు, లేకపోతే కొన్ని పండుగలు స్కిప్ చేస్తాం. అది ఉండేది ఒక సిస్టమ్. కానీ ఈరోజు ఏంటంటే ఏ సందర్భం ఉన్న బట్టలు కొనేవాళ్ళు ఉన్నారు, వీకెండ్లో కొత్త బట్టలు వేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఇంత పర్చేసింగ్ పవర్ అందులో పెరగడం వలన ఏంటంటే ఈ బిజినెస్ బాగా అభివృద్ధి చెందింది. ఈరోజు షాపింగ్ మాల్స్ కూడా చాలా ఎక్కువైపోయినాయి. ఆన్లైన్ షాపింగ్ పెరిగింది. యూత్ ఫుల్ ట్రెండ్తో ఉన్నారు. సో ఈ తరుణంలో కూడా మీ యొక్క బిజినెస్, క్లాత్ బిజినెస్ కానీ గార్మెంట్ బిజినెస్ కానీ ఎందుకు సక్సెస్ కావట్లేదు అన్నది ఈ వీడియోలో మనం చూద్దాం. సో మెయిన్ ఏంటంటే మన షాప్ విజిబిలిటీ. పెద్ద పెద్ద బ్రాండ్స్ అనుకోండి వెతుక్కుంటూ వస్తారు, గూగుల్లో సెర్చ్ చేసుకొస్తారు. మనది అంత పెద్ద బ్రాండ్ కాదు, ఓకే మనది పెద్ద బ్రాండే, మనం చాలా యాడ్స్ ఇచ్చాం. యాడ్స్ ఇచ్చినప్పుడు కూడా జనాల్లో ఆ విజిబిలిటీ బోర్డు అనేక సార్లు ఎప్పుడైతే మన బోర్డు కనిపిస్తుందో ఆ మనసులో ఆ ముద్ర ఉండిపోతుంది. ఆ ముద్రతో ఏంటంటే మన బ్రాండ్ని వెతికొస్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. విజిబిలిటీ. కొన్ని షాప్స్ చాలా పెద్దగా వెనక్కి ఉంటాయి, కానీ ఎంట్రన్స్ చాలా చిన్నది ఉంటుంది. అలాంటి షాప్కి ఏంటంటే సైనేజ్, విజిబిలిటీ, తర్వాత మార్కింగ్ ఇలాంటివి పెంచాలి. ఒకవేళ మనం విజిబిలిటీ పెంచిన తర్వాత, మన షాప్ ఎంట్రీ విజిబిలిటీ పెంచిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత కస్టమర్ రిటైన్ చేయకుండా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అన్నది నెక్స్ట్ ప్రశ్న. ఏంటంటే దీనికి కారణం ఏంటంటే షాప్లో ర్యాక్స్లో మనం డిస్ప్లే పెట్టే ఆ విధానం పర్ఫెక్ట్ కాకపోయినా జనాలు ఆకట్టుకోలేమన్నమాట. అదేవిధంగా ఈచ్ సెక్షన్ మనం ఈరోజు షాప్స్ అన్ని 2-3 ఫ్లోర్స్ ఉంటే మెన్స్ ఫ్లోర్, ఉమెన్స్ ఫ్లోర్, కిడ్స్ వేర్, తర్వాత ఫర్నిషింగ్ ఇలా డివైడ్ చేసి ఉంటున్నాయి, కాదంటలేదు. కానీ ఒక్కొక్క ఫ్లోర్లో ఉండే విజిబిలిటీని కూడా మనం పెంచాలి. అంతే తప్ప మన దగ్గర స్టాక్ ఉంది, మన దగ్గర ఏంటంటే సెల్లర్ వచ్చి మనకి ప్రోడక్ట్ని క్రెడిట్కి ఇచ్చాడు, మనం తర్వాత తెచ్చుకోవచ్చు డబ్బులు, మొత్తం స్టాక్ తెప్పించేసుకున్నాం, ఫెస్టివల్ వస్తుందని పెట్టేసి మొత్తం డంప్ చేసి ర్యాక్స్లోని లేకపోతే మన షోరూమ్ ఏరియాలో పెట్టినా సరే అది కస్టమర్ సైకలాజికల్గా దాన్ని క్యాచ్ చేయలేడు. సో ఏంటంటే విజిబిలిటీ తక్కువ పెట్టండి, విజిబుల్గా పెట్టినట్లయితే ఏమవుతుందంటే ఆ ఒక ప్రోడక్ట్ సేల్కి మంచి డెవలప్మెంట్ ఉంటుంది. సో ఉన్నాయి కదా అని చెప్పి మొత్తం గొడవని అంతా తీసుకొచ్చి పెట్టేయకండి. చాలామందిలో ఉండే వస్త్ర వ్యాపారంలో ఉండే కాన్సెప్ట్ ఏంటంటే నా షోరూంలో ఇంత స్టాక్ ఉంది అని చూపించడం ఇంపార్టెంట్ అనుకుంటారు. ఉదాహరణకి మీరు హోటల్కి వెళ్ళారు, హోటల్లో మెనూ తీసుకొచ్చే చాలా పెద్ద మెనూస్ ఈరోజు తయారు చేస్తున్నారు. అంత పెద్ద మెనూ ఇస్తే ఈరోజు ఏంటంటే మీరు ఆ మెనూని చూసి మీరు ఆర్డర్ సరిగ్గా ఇవ్వలేరు. ఉదాహరణకి కేఎఫ్సి కానీ లేకపోతే మన బర్గర్ కింగ్ కానీ ఇలాంటి డామినోస్ కానీ ఇలాంటివి ఏంటంటే పక్కాగా వాళ్ళ మెనూ రిజర్వ్డ్గా ఉంటుంది. మీరు ఒకసారి ఆలోచించండి. ఆ రిజర్వ్డ్గా ఉండే మెనూ తక్కువ ఐటమ్స్ ఈజీగా మనకి ఆ ఏం ఆర్డర్ వాళ్ళో తెలుస్తుంది. ఎలాబరేట్ మెనూస్ పెట్టరు. అలాగే మన షాప్లో కూడా ఏంటి విజిబిలిటీ సైనేజెస్ పర్ఫెక్ట్గా ఉండి కరెక్ట్ ర్యాకింగ్ ఉంటే బాగుంటుంది. దీనికి ఏం చేయొచ్చు అన్నది ఇక్కడ మన నెక్స్ట్ ప్రశ్న. ఏం లేదండి, మీ యొక్క స్టాఫ్కి మీరు కాంపిటీషన్స్ రన్ చేయండి. నేను చెప్తున్నాను, ఈ యొక్క ఫార్ములాస్ మీరు సక్సెస్ఫుల్గా రన్ చేస్తే మీకు క్లాత్ బిజినెస్ సక్సెస్ అవుద్ది. వాళ్ళలో క్రియేటివిటీ పెంచండి, మీ స్టాఫ్లో క్రియేటివిటీ పెంచండి. ఇప్పుడు ఒక టీషర్ట్ ఉందనుకోండి, ఆ టీషర్ట్ అనేక విధంలో ఫోల్డ్ చేసి డిస్ప్లే చేయవచ్చు. ఒక షర్ట్ ఉందనుకోండి, ఆ షర్ట్ని కూడా అనేక రూపంలో దాన్ని డిస్ప్లే చేయవచ్చు. ఇలా బెస్ట్ డిస్ప్లే చేసే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ప్రైజ్ ఇవ్వండి మీ స్టాఫ్కి. ఇది కస్టమర్ దగ్గర కూడా మీరు ఆ ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. ఏ ర్యాక్లో ఏ ప్రోడక్ట్ డిస్ప్లే మీకు నచ్చిందని చెప్పి కస్టమర్ని జస్ట్ ఫీడ్బ్యాకో లేకపోతే ఒక చిన్న డ్రాప్ బాక్స్ పెట్టి వాళ్ళకి ఇచ్చినట్లయితే వాడికి వచ్చిన గిఫ్ట్ తర్వాత వీకెండ్లోనే ఎప్పుడో పంపించండి. ఏమవుతుందంటే ఆ ఏ ర్యాక్ అయితే బాగుందో ఆ ర్యాక్లో ఆ ఒక స్టాఫ్కి మీరు ఎంకరేజ్మెంట్ ఇచ్చారనుకోండి, 100% అక్కడ సాటిస్ఫాక్షన్ వాళ్ళకి అవుతుంది, వాళ్ళకి మొరాల్ పెరుగుతుంది, వాళ్ళకి మోటివేషన్ పెరుగుతుంది. అదేవిధంగా మన డిస్ప్లే కూడా పెరుగుతుంది. ఈరోజు మీ షాప్లో స్టెప్పిన్స్ ఉన్నాయి అంటే కారణం ఏంటి తెలుసా మీకు?
ఇంత కామర్స్ ఉంది, ఆన్లైన్ బిజినెస్ ఉంది. ఆన్లైన్ బిజినెస్ వాళ్ళు ఎప్పుడు ఆఫర్స్ రన్ చేస్తారు, కాంపిటీషన్తో 60%, 70% డిస్కౌంట్స్, పెద్ద పెద్ద యాడ్స్ వేసి పేపర్ మొత్తం కవర్ చేసి యాడ్స్ వేసి రన్ చేసినా సరే మీకు స్టెపిన్స్ ఉన్నాయి. అంటే మీకు స్టెపిన్స్ ఉండడానికి కారణం ఏంటంటే కస్టమర్ ఎక్స్పీరియన్స్ సెంటర్, అంటే వేసుకొని చూసి కొనటం అనే ఆ ఎక్స్పీరియన్స్ని ఫీల్ చేయడం కోసం వస్తాడు కస్టమర్. టచ్, ఫీల్ అండ్ బై, ఈ యొక్క కాన్సెప్ట్ కస్టమర్కి ఈ రోజు కూడా ఉంది, అంతే కదండి. సో ఎక్కడో ఆర్డర్ చేసి తెచ్చుకుంటాం, పండగకి వస్తుంది, సరిపోలేదనుకోండి సైజ్ మళ్ళీ రిటర్న్ పంపించాలి. ఈ బాధ ఎందుకు, నేను షాప్కి స్టెప్ మీద డైరెక్ట్గా అక్కడే కొంటాను, టచ్ చేస్తాను అని చెప్పి ఉండే ఆ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవ్వడానికి ఎక్స్పీరియన్స్ సెంటర్ చేయండి. సో దీనికి కావాల్సింది ఏంటంటే మన స్టాఫ్ చాలా పొలైట్గా ఉండటం. మెయిన్ ఏంటంటే స్టాఫ్కి నవ్వటం నేర్పించండి. ఈరోజు చాలామంది స్టాఫ్ నవ్వరు, ఎందుకంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళు కూడా పొద్దున్నే సాయంత్రం నించోనే ఉంటున్నారు. సో వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ ఇవ్వండి. మన షోరూంలో సాఫ్ట్ మ్యూజిక్ ప్లే చేయండి. ఇది నిజంగా సైకలాజికల్గా చాలా బ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే మనం సాఫ్ట్ మ్యూజిక్ ప్లే చేస్తామో, లాంచ్ మ్యూజిక్ మెయిన్గా, స్టాఫ్ కూడా రిలాక్స్ అవుతారు, వచ్చే కస్టమర్ అట్రాక్ట్ అవుతాడు, అక్కడ ఎన్వైరన్మెంట్ బాగుంటుంది, కస్టమర్స్ ప్రాబ్లం క్రియేట్ చేసే కస్టమర్స్ వస్తారు, వాళ్ళతో కూడా సాఫ్ట్గా డీల్ చేయండి, వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దు, కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వండి. ఎప్పుడైతే మనం కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చామో, ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చామో, వాళ్ళు తప్పకుండా రిపీట్ అవుతారు. ఇంకోటి ఏంటంటే యంగ్ జనరేషన్ ఎక్కువ వస్తుంది. దీనికి ఒక బిజినెస్ టెక్నిక్ ఏంటంటే మీరు సెల్ఫీ బూత్స్ పెట్టండి. వాళ్ళకి సెల్ఫీ ఫొటోస్ తీసుకొని, ఈరోజు ఫోటో క్రేజ్, ఆ ఫోటో క్రేజ్కి తగ్గట్టుగా సెల్ఫీ బూత్స్ తయారు చేయండి. ఆ బూత్ కూడా ఏంటంటే రన్నింగ్ ఫెస్టివల్ థీమ్స్తో, ఇండిపెండెన్స్ డే, లేకపోతే సంక్రాంతి, లేకపోతే ఉగాది, క్రిస్మస్, న్యూ ఇయర్, ఏ ఫెస్టివల్ వస్తుందో, లేకపోతే ఒక ముస్లిం ఫెస్టివల్ అవ్వచ్చు, ఏ ఫెస్టివల్ వచ్చినా ఆ ఫెస్టివల్కి బేస్ చేసుకొని ఆ కలర్స్తో సెల్ఫీ బూత్ తయారు చేయండి. ఈరోజు ఎంత క్రేజ్ అంటే ఇన్స్టాగ్రామ్, లేకపోతే ఫేస్బుక్, వాట్సాప్ ఇలాంటివన్నీ పెరిగిపోయినాయి. సోషల్ మీడియా పెరగడంతో నేను ఈ ప్రెస్టీజియస్ షాప్లో తీసుకున్నాను. ఇక్కడ మళ్ళీ మనకి ఇండైరెక్ట్ మార్కెటింగ్, వాళ్ళకి సెల్ఫీ బూత్ పెడుతూ ఆ సెల్ఫీ బూత్లో మీ యొక్క షాప్ బ్రాండింగ్ని గట్టిగా రాయించండి. ఏమవుద్ది, వాళ్ళు సెల్ఫీ తీసుకోగానే ఏమవుతుంది, వాళ్ళని ఆ ఫొటోస్ మళ్ళీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటట్టు ఎంకరేజ్ చేయండి. ఎట్లా చేయొచ్చు దీన్ని, ఏం లేదండి, వాళ్ళకి కాంటెస్ట్ రన్ చేయండి. మీరు ఇన్స్టాలో పోస్ట్ చేసి మమ్మల్ని ట్యాగ్ చేయండి, మా షాప్ని ట్యాగ్ చేయండి, మా ఇన్స్టాకి ట్యాగ్ చేయండి, మా సోషల్ మీడియా అకౌంట్కి ట్యాగ్ చేయండి. ఎక్కువ వ్యూస్, ఎక్కువ లైక్స్ వచ్చిన కస్టమర్కి మేము ఆ ప్రైజ్ ఇస్తామని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, పరిగెడతారు. ఆ ప్రైజ్ కూడా కొంచెం అట్రాక్టివ్గా పెట్టండి, అంతే తప్ప మరీ ప్లాస్టిక్ డబ్బాలు ఇచ్చేయకండి. ఈరోజు ఎవరికి వద్దాయి, కొంచెం అట్రాక్టివ్గా, ఎందుకంటే మనకి రిటర్న్ బిజినెస్ ఉంటుంది. ఫస్ట్లో ఇన్వెస్ట్ చేయండి. ఎప్పుడైతే మన సెల్ఫీ బూత్ విత్ మన బ్రాండింగ్తో సెల్ఫీ కాంటెస్ట్ రన్ చేస్తాము, 100% దానికి మంచి సక్సెస్ రేట్ ఉంటుంది. యూత్ తర్వాత ఫీమేల్ ఆడియన్స్ని బాగా టార్గెట్ చేయొచ్చు అనమాట, ఎప్పుడైతే మనం ఈ యొక్క కాంటెస్ట్ రన్ చేసాము. సో ఇది ఒక మంచి ఎరీనా అనమాట, మనం బిజినెస్ని పెంచుకోవడానికి, సేల్ పెంచడానికి. నెక్స్ట్ ఐటెం, ఇలాంటి ఒక పర్స్ మన యూత్కి ఇప్పుడు అవసరం లేదనుకోండి, యూత్కి ఐఫోన్లు ఇస్తే పనిచేస్తుంది. మన ఫాదర్ ఏజ్ వాళ్ళు, తాతల ఏజ్ వాళ్ళు ఏంటంటే ఇలా ఒక చిన్న బ్యాగ్ కోసం షాప్కి వెళ్ళి తప్పకుండా అడిగి తీసుకెళ్ళేవారు. సో టెక్స్టైల్ షాప్ వాళ్ళు ఇలాంటి బ్యాగ్ ఒకటి ఇచ్చేవారు, గార్మెంట్ షాప్ వాళ్ళు ఇచ్చేవారు. ఇదేంటంటే ఒక చిన్న గిఫ్ట్ అయినా సరే ఈరోజు కూడా మన పేరెంట్స్ అడిగితే ఆ షాప్కి వెళ్తారు. ఇప్పుడు కూడా ఇన్ని షాప్స్, ఇన్ని మాల్స్ వచ్చినా సరే ఇలాంటి బ్యాగ్ ఎప్పుడో ఇచ్చారు. నేను ఇప్పుడు కూడా నేను క్యాష్, గోల్డ్ లాకర్లో ఇలాంటి బ్యాగ్లో పెట్టుకుంటున్నాను, బ్రాండ్ నేమింగ్ ఉంది కాబట్టి ఆ షాప్కే వెళ్ళాలని చెప్పి వెళ్తారు. సో అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఉన్నారు. ఈవెన్ నా ఎక్స్పీరియన్స్ కూడా, మా ఫాదర్ మాకు కొనే డ్రెస్సెస్ ఇప్పుడు కూడా ఆ షాప్ మా ఊర్లో ఉంది. నా పిల్లలు కూడా మొన్నే ఆ షాప్ చూపించాను. అంటే ఆ ట్రెడిషన్ కంటిన్యూ అవుతుంది. ఏం లేదండి, ఒక చిన్న గిఫ్ట్ ఎప్పుడో ఇచ్చారు. అప్పట్లో నాకు బాగా గుర్తు ఏంటంటే క్యాలెండర్ అడిగి తీసుకుంటారు. న్యూ ఇయర్ వస్తే క్యాలెండర్ తప్ప ఈరోజు క్యాలెండర్ అవసరం లేదు ఎవరికి, డిజిటలైజేషన్ అయిపోయింది. సో చిన్న చిన్న గిఫ్ట్స్, అంటే ఇప్పటికి పనిచేసే గిఫ్ట్స్ ఏంటి అనేది ఇచ్చినప్పుడు లాయల్టీ పెరుగుతుంది అనమాట మన మీద. ఆ గిఫ్ట్స్ గుర్తుపెట్టుకుంటారు, గుర్తుపెట్టుకొని తప్పకుండా వస్తారు. దానికి
ఎక్స్పెన్స్ అయిపోతుందని చూడొద్దు. ఒక్కసారి మీరు ఇన్వెస్ట్ చేస్తే అది గోల్డెన్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఆ సైకలాజికల్గా మనం ఇచ్చిన గిఫ్ట్కి ఈరోజు ఏంటంటే మన వాళ్ళు ఉండేది ఏంటంటే మనకి ఎవరైనా ఏదైనా చేస్తున్నా ఇచ్చినా వాళ్ళకి తిరిగి ఇవ్వాలనే కాన్సెప్ట్తో బతికే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరో కొంతమంది ఉండరు అనుకోండి, ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో అలాంటి ఒక గ్రూప్ని మనం టార్గెట్ చేయొచ్చు దీనివల్ల. సో ఏంటంటే గిఫ్ట్స్ ఇవ్వండి. తర్వాత యూత్కి వచ్చినట్లయితే యూత్కి మంచి మంచి అట్రాక్టివ్ ట్రెండింగ్ గిఫ్ట్స్ ఉన్నాయి ఇవ్వండి. ఇచ్చినట్లయితే 100% మన కస్టమర్ని మన వైపు ఆకట్టుకోవడానికి మంచి ఆస్కారం ఉంటుంది. ఇదే చాలా షాప్స్ ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే ఈ కాన్సెప్ట్స్ అన్నీ పక్కకు పోయినాయి. ఏంటంటే చాలామందిలో ఏంటంటే వాడు వస్తాడు పోతాడు కొంటాడు లేకపోతే లేదు. ఈ యాటిట్యూడ్ ఎప్పుడే మన దగ్గర ఉందో, మనం ఒక స్టేజ్ గ్రో అయిందో మనకి ఇది ఉంటుందండి. సో మనం ఏంటంటే ఒక చెట్టులాగా ఎంత ఎదిగినా ఒదిగి ఉంటేనే బిజినెస్ జరుగుతుంది టెక్స్టైల్ బిజినెస్లో. సో ఈ యొక్క కాన్సెప్ట్ గిఫ్టింగ్ కాన్సెప్ట్ని మనం గట్టిగా ప్లాన్ చేసినట్లయితే సక్సెస్ సాధించగలం. తర్వాత టెక్నిక్ అంటే ఎక్స్పర్ట్స్ ఇన్ ద ఏరియా. అంటే ఏంటంటే మన ఇప్పుడు గార్మెంట్ బిజినెస్ లేకపోతే టెక్స్టైల్ బిజినెస్లో ఉన్న దాంట్లో నిష్ణాతులైన ఫ్యాషన్ డిజైనర్స్, పెద్ద వాళ్ళు కాదు, మన బడ్జెట్లో ఉండే వాళ్ళని తీసుకురావడం, స్పేస్ ఉంటే మన షాప్లోనే ఒక చిన్న ఫ్యాషన్ షో, ర్యాంప్ వాక్ చేయడం, లేకపోతే వాళ్ళతో డ్రెస్సెస్ గురించి చిన్న ఎక్స్ప్లెనేషను, లేకపోతే వాళ్ళతో ఒక ఇంటరాక్షన్, ఇలాంటివి చేసినట్లయితే సక్సెస్ అవుతుందండి. ఫుల్ బిజినెస్ సక్సెస్ అవుతుంది, 100% వర్క్ అవుతుంది. దీనికి నేను మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కొన్ని సంవత్సరాల క్రితం మా పెద్ద పాప జస్ట్ 7 years ఉండే టైంలో, 5-6-7 years టైంలో మేము కేరళ వెళ్ళాం. కొచ్చిన్లో ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాం. మా ఒక ట్రిప్ ఒక్కరోజే, యాక్చువల్గా ఒక్కరోజుకి అనుకున్నాం కొచ్చిన్. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక షాప్ చూసాం. 4-5 floors ఉంది, కొత్తగా స్టార్ట్ చేశారు. ఆ షాప్లో ఏంటంటే ఈవినింగ్ ర్యాంప్ వాక్ విత్ మోడల్స్. ఆ ర్యాంప్ వాక్ చేసిన తర్వాత ఏంటంటే ఈ డ్రెస్ ఈ ఫ్లోర్లో అవైలబుల్ అని చెప్పారు. మరి జనాలంతా పరిగెడుతున్నారు ఆ ఫ్లోర్లో ఆ డ్రెస్ కొనటం కోసం. సో అది మమ్మల్ని బాగా ఆకట్టుకుంది. తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఫ్లోర్లో ఏంటంటే సినిమా, మన టెలివిజన్ చిన్న కామెడీ స్టార్స్ని తీసుకొచ్చి లైవ్ పర్ఫార్మెన్స్. సో ఇది ఒక 10 years బ్యాక్ స్టోరీ. ఇది బాగా నచ్చింది మాకు. ఏం చేసామంటే మేము కొచ్చిన్లో 1 day స్టేని ఏం చేస్తాం, నెక్స్ట్ డే కూడా ఎక్స్టెండ్ చేస్తాం. ఎందుకంటే నెక్స్ట్ డే ఈవినింగ్ కూడా వెళ్ళి ఆ ఒక షాప్ని విజిట్ చేద్దామని వెళ్ళాం. నెక్స్ట్ డే కూడా ఇదే ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేస్తాం. అంటే ఏమైందంటే అక్కడ మాకు తెలిసిన సెలబ్రిటీస్ ఎవరు కాదు, ద వే ఆఫ్ ప్రజెంటేషన్ అనేది మాకు నచ్చింది, ఎంటర్టైన్మెంట్ అనిపించింది అక్కడ. ఈరోజు మాల్స్ చాలా వచ్చేసినాయి, ఈరోజు సినారియో డిఫరెంట్, కానీ మనం క్రియేటివ్గా చేస్తే కస్టమర్స్ని అట్రాక్ట్ చేయొచ్చు. అర్థవుతుందండి. సెలబ్రిటీస్ని గ్రాప్ చేయడం కదా, ఆ ఏరియాలో నిష్ణాతులను తీసుకొచ్చినట్లయితే 100% మనం ఆ బిజినెస్ని సక్సెస్ చేయగలం అనమాట. దిస్ ఇస్ వన్ టెక్నిక్. చూడండి. తర్వాత ఏంటంటే ఎలా వీకెండ్ బిజినెసెస్ బాగానే ఉంటాయి. ఫ్రైడే, సాటర్డే, సండే బిజినెస్ చాలా బాగుంటుంది. తర్వాత మనకి బాగా వీక్ అనిపించేది మంగళవారం సెంటిమెంట్ ఒకటి ఉంటుంది మన ఏరియాలో. మంగళవారం, బుధవారం పెద్దగా బిజినెస్ జరగదు. ఇలాంటి డేస్ ఏం చేయాలంటే మనం కాంటెస్ట్లు రన్ చేయాలి. ఇలాంటి డేస్ ఏంటి స్పెషల్ ఆఫర్స్ రన్ చేయాలి. ఆఫర్స్ రన్ చేయడం మీకు ఎలా తెలుసు కదా, నేను పెద్దగా చెప్పక్కర్లేదు. బిజినెస్లో ఉండేవాళ్ళు మీరు ఎలా ఆఫర్లు రన్ చేస్తారో మీకు తెలుసు. సో అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే మీరు ట్యూస్డే, వెనస్డే స్పెషల్ ఆఫర్స్ రన్ చేస్తే ఆ రోజు కూడా మనకి స్టెప్ ఇన్ అనేది 100% ఉంటుంది. సో ఇది ఒకటి ఎన్కాష్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చినట్లయితే కూపన్ సిస్టమ్స్ అందరూ ఇస్తారు, గిఫ్ట్ కార్డులు అందరూ ఇస్తున్నారు. అది కాదు వెరైటీ. రిలయన్స్ వాళ్ళు చేసిన గిఫ్ట్ కార్డ్ సిస్టమ్ మీకు తెలుసు కదా, 2500-3000 కూపన్స్ ఇస్తాడు. ఈ రోజుకి కూడా మన కూపన్స్ నేను చాలా సందర్భాలు అబ్జర్వ్ చేశాను. పర్చేస్ అయిన తర్వాత 2000, 2500, 3000 పర్చేస్ చేసిన కూపన్స్ ఇస్తే అందరూ ఆ కూపన్స్ డబ్బుల కింద భావించి పోస్ట్లో పెట్టుకుంటారు. చాలా మీరు ఎక్స్పీరియన్స్ చేసిన విషయం ఇది. యాక్చువల్గా ఆడ ఒక కూపన్ ఇవ్వడు, చాలా టెక్నిక్గా 2500 రూపీస్కి 5 కూపన్స్ ఇస్తాడు. ఒకటి ఏంటంటే ఒక కూపన్ రిడెంప్షన్ ఏంటంటే వాళ్ళ ఆన్లైన్ సైట్లో రిడీమ్ చేయొచ్చు. ఇంకోటి అంటే షాప్లో 15 రోజుల తర్వాత మీరు దాన్ని రిడీమ్ చేయొచ్చు. అక్కడ నెక్స్ట్ ఏంటంటే ఫుట్వేర్ సెక్షన్లో రిడీమ్ చేయొచ్చు. ఇక్కడ ఏం చేశాడంటే రిలయన్స్ వాడి అన్ని ప్రోడక్ట్స్ని మళ్ళా మనం స్టెప్ ఇన్ అవ్వి మళ్ళీ పర్చేస్ చేసేటట్టు చేశాడు. వెంటనే రిడీమ్ చేయమని చేయలేదు. సో నిజం చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో మనం 2500 కొంటే 2500 మనకు ఫ్రీ వచ్చినట్టే, కానీ కాదండి.
మనం ఫస్ట్ 2,500 కొంటున్నాం, మళ్ళీ 2,500కి మనం ఫ్రీగా తీసుకోవట్లేదు, మళ్ళీ అన్ని షాప్స్లో మళ్ళీ పర్చేస్ చేస్తున్నాం. ఉదాహరణకి మళ్ళీ నెక్స్ట్ మన షాప్లో రిడీమ్ చేయమని చెప్పి కూపన్ ఉంది కదా, ఏం చేస్తాం మనం డేట్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం మళ్ళీ షాప్కి వెళ్తాం. వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, అవసరం ఉన్నా లేకపోయినా మళ్ళీ కొంటారు. ఇజ్ ఇట్ నాట్? సో ఏంటంటే రిపీటెడ్ కస్టమర్ని మనం గెయిన్ చేస్తున్నాం. సేమ్ మనం అదే టెక్నిక్ని మనం కూడా యూస్ చేసి రిలయన్స్ యూస్ చేస్తున్న ఈ కూపన్ సిస్టమ్ని మన షాప్లో కూడా మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అంటే వెంటనే రిడీమ్ చేయకుండా టైం ఫ్రేమ్ పెట్టి రిడీమ్ చేయించినట్లయితే 500 డిస్కౌంట్ అని చెప్తే మీరు ఏం చేస్తారు, వాళ్ళకి మళ్ళీ ఈ 500 రిడీమ్ చేయడానికి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ పర్చేస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా కస్టమర్తో రిలేషన్షిప్ పెరుగుతుంది. ఇది ఒక టెక్నిక్. తర్వాత మీ షాప్కి ఒక వెబ్సైట్ ఉందా లేదా చూడండి. వెబ్సైట్ చాలా షాపులు ఉంటాయి. మీరు షాప్ పెట్టినప్పుడు వెబ్సైట్ ఉంటుంది, ఒక పేజ్ ఉంటుంది. ఆ పేజ్లో మీ షాప్ గురించి రాసి ఉంటుంది, కాంటాక్ట్ అస్ ఉంటుంది. ఇది కాదు వెబ్సైట్ అంటే. కొంచెం ఇంటరాక్టివ్గా అట్రాక్టివ్గా మీ వెబ్సైట్ని డిజైన్ చేయించుకోండి, కొంచెం ఖర్చు అవుతుంది. సో ఈ అట్రాక్టివ్ అండ్ ఇంటరాక్టివ్ వెబ్సైట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ వెబ్సైట్లో మీరు ఆఫర్స్ పెట్టండి. ఆఫర్స్ పెట్టిన తర్వాత మిడ్ నైట్ సేల్ అని ఓపెన్ చేయండి. మిడ్ నైట్ సేల్ ఎలా ఓపెన్ చేయాలంటే, ఈరోజు ఏంటంటే సాఫ్ట్వేర్ వాళ్ళు 24/7 వర్క్ చేస్తున్నారు, 3 షిఫ్ట్స్ వర్క్ చేసి నైట్ కూడా వర్క్ చేస్తున్నారు. మిడ్ నైట్ సేల్ మీరు ఓపెన్ చేయగానే మీరు పడుకొని ఉంటారు ఇంట్లో. ఇక టెక్నిక్ ఇది, మీరు పడుకొని ఉన్నప్పుడు కూడా మీ షాప్లో సేల్ జరుగుతుంది, ఆన్లైన్ బిజినెస్ వాళ్ళలాగే. ఇక్కడ మీరు డెలివరీ ఏమి ఇవ్వక్కర్లేదు, మీరు అంత సైట్ కాంప్లికేట్ చేయక్కర్లా. మీరు ఎప్పుడైతే మిడ్ నైట్ సేల్ అని అనౌన్స్ చేసి మీరు పడుకున్నారో అక్కడ సేల్ జరుగుతుంది. ఆ సేల్ ఆఫర్ పెట్టి అక్కడ పర్చేస్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మీ షాప్లో పికప్ చేయించుకోండి, చేసేటట్టు ఇవ్వండి. ఏమవుతుంది, 100% మళ్ళీ మీ షాప్కి స్టెప్ ఇన్ అవుతారు, మళ్ళీ సేల్ని అప్గ్రేడ్ చేయవచ్చు. ఇది ఒక మంచి ఇది. తర్వాత గూగుల్ రేటింగ్. చాలామందికి ఈ విషయం తెలియదు యాక్చువల్గా. గూగుల్లో మీ సైట్ గురించి, ఇది ఫ్రీ సర్వీస్. గూగుల్లో మీ సైట్ గురించో లేకపోతే మీ షాప్ గురించి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ గూగుల్ పెట్టి ఉంటుంది, లేకపోతే మీరు పెట్టండి. పెట్టిన తర్వాత మీరు వచ్చే కస్టమర్ అందరితో మీ షాప్ గురించి ఉన్న రేటింగ్ 5 స్టార్ రేటింగో 4 స్టార్ రేటింగో, మనం 5 అడుగుతాం కదా, రేటింగ్ ఇప్పించుకోండి. తర్వాత వాళ్ళతో రాయిపించండి, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఫీడ్బ్యాక్ రాయిపించి. ఎప్పుడైతే మనం గూగుల్లో రేటింగ్ ఎప్పుడైతే ఎక్కువ ఇస్తామో ఏమవుతుందంటే, మీ ఊర్లో షాప్ గురించి సెర్చ్ చేస్తే, టెక్స్టైల్ బిజినెస్ గురించి సెర్చ్ చేస్తే మీది ఫస్ట్లో కనిపిస్తుంది. సో ఈ రేటింగ్ అడ్వాంటేజ్ అదనమాట అండి. ఎప్పుడైతే గూగుల్లో కొడతామో, మనం ఎప్పుడైతే టాప్ మోస్ట్లో ఉంటామో వెంటనే మనకి ఏంటంటే ఒక స్టెప్ ఇన్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడు గూగుల్ రేటింగ్ మీద చాలా గట్టి కాన్సన్ట్రేషన్ చేయండి. అది పెద్ద ఎక్స్పెన్స్ ఉండే ఐటెం కాదు అది. గూగుల్ రేటింగ్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత మీరు డెడికేటెడ్ స్టాఫ్ని మీరు మీ షాప్లో అపాయింట్ చేయండి. డెడికేటెడ్ స్టాఫ్ వీళ్ళేమైనా కస్టమర్ బిహేవియర్ స్టడీ చేయడం కోసం, అంటే కస్టమర్ ఏ ర్యాక్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, ఇది ఒక స్టడీ చేయొచ్చు మీరు. ఎందుకంటే మీరు బిజీగా ఉంటారు. ఎప్పుడైతే ఆ డెడికేటెడ్ స్టాఫ్ ఉన్నారో ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువ ఏ ఏరియాలో స్పెండ్ చేస్తున్నారు అన్నది చూసినట్లయితే మనం స్టడీ చేసి ఆ ఏరియా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క షాప్లో మల్టిపుల్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు, గార్మెంట్స్తో పాటు లిప్స్టిక్స్, తర్వాత కాస్మెటిక్స్ అమ్ముతున్నారు అనుకోండి. ఎక్కువ కాస్మెటిక్స్ దగ్గర ఉంటున్నారా లేకపోతే గార్మెంట్స్ దగ్గర ఉంటున్నారా ఏంటి అన్నది మనకు ఒక స్టడీ తెలుస్తుంది అండి. మేక్ ఇట్ ఏ పాయింట్ అండి, అది పెట్టండి యాక్చువల్గా. తర్వాత ఇంకోటి అబ్జర్వ్ చేస్తున్నాం, మన చాలామంది ఈ షాప్స్కి వెళ్ళినప్పుడు మనకు కూడా ఒక స్టాఫ్ తిరిగేస్తారు. ఫ్రీడమ్ ఆఫ్ షాపింగ్ అనేది లేదు. మీరు యూఎస్కి వెళ్ళినట్లయితే మనకు కూడా ఎవరు తిరగరండి, వెస్ట్రన్ నేషన్స్లో తిరగరు. కానీ మన ఏరియాలో ఏంటంటే నిజంగా నాకు ఇరిటేట్ చేస్తుంది ఒక పాయింట్ చెప్తాను కదా. చాలామంది కస్టమర్స్ కూడా మీకేం కావాలి మేడం, మీకేం కావాలి మేడం, మీకేం కావాలి సార్, మీకేం కావాలి. మన అసిస్టెన్స్ అడిగితే వెళ్ళండి, వెళ్ళేటట్టు చేయండి స్టాఫ్ని. అంతే తప్ప అసిస్టెన్స్ అడగనప్పుడు మనం కూడా వెళ్ళిపోవడం అనేది కూడా కస్టమర్కి నచ్చదు, అది ఇరిటేట్ చేస్తాం. మీ బిజినెస్కి మీరు అనుకుంటారు వాళ్ళు కూడా మనం అసిస్ట్ చేస్తున్నామని, ఏం అవసరం లేదన్న, ఫ్లోర్లో నించుంటే చాలు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నెక్స్ట్ టైం మీ షాప్కి స్టెప్ ఇన్ ఉండదు, ఫర్ షూర్ చెప్తున్నాను, ఇరిటేటింగ్గా ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ అండర్ గార్మెంట్స్ అండి. సో ఈరోజు అండర్ గార్మెంట్స్ అనేది చాలా క్వైట్ కామన్ అయిపోయింది. అండర్ గార్మెంట్స్ మన షాప్లో అమ్ముతున్నామంటే అది డిస్ప్లే పెట్టండి, అంతే తప్ప ర్యాక్స్లో పెట్టేది కాదు. పూర్వం అండి ఒక అండర్ గార్మెంట్ ఉందంటే అది బ్రౌన్ కలరు, బ్లాక్ కలరు, లేక పూలతో ఉండే అండర్ గార్మెంట్స్ ఉండేవి. అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే అండర్ గార్మెంట్స్ ఏంటంటే డిజైనర్ వేర్ వచ్చింది, బ్రాండింగ్ వచ్చింది. ఈవెన్ ఫిమేల్ గార్మెంట్స్ వచ్చినప్పుడు కూడా ఏంటంటే ఫుల్లీ
డిజైన్డ్ అర్థమవుతుంది కదండి. సో ఏంటంటే కొత్తదనాన్ని కోరుతున్నారు, ఎక్స్పీరియన్స్ని కోరుకుంటున్నారు కస్టమర్. సో ఈ ప్రోడక్ట్ మన దగ్గర ఉంది అని ఎలా తెలుస్తుంది కస్టమర్కి? దానికి మనం నామోష్ ఫీల్ అవ్వక్కర్లేదు, ఇట్స్ క్వైట్ కామన్. ఈరోజు బ్రాండింగ్ ఉందంటే ఆ బ్రాండ్స్ని మనం ప్రాపర్ డిస్ప్లే చేసేటట్టు ఉండాలండి, అంతే తప్ప అది ర్యాక్స్ కిందో లేకపోతే అక్కడ ఫొటోస్ పెట్టడం అని పైన అవ్వదండి. సో ఏంటంటే పక్కాగా అండర్ గార్మెంట్ బిజినెస్ ఒక పెద్ద బిజినెస్. మన షాప్లో మనం అది ఎక్స్పాండ్ చేయలేదనుకోండి, ఇప్పుడు మీరు ఎక్స్పాండ్, బికాస్ బ్యూటిఫుల్ మార్జిన్ ఉంటుంది, బ్యూటిఫుల్ సేల్ కూడా ఉంటుంది. ఈరోజు అండర్ గార్మెంట్స్ మీద డిఫరెంట్ డిజైనర్ గార్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ గార్మెంట్స్ అన్నిటిని మనం మన షాప్లో ప్రాపర్గా డిస్ప్లే చేసేటట్టు అర్థమవుతుందండి. అది చేసినట్లయితే అది మంచి బిజినెస్. దానికి ఎక్స్పీరియన్స్ స్టాఫ్ని కూడా పెట్టడానికి చూసినట్లయితే ఇట్ గ్రోస్ ఎ లాట్. కానప్పుడైతే ఫెస్టివల్ ఆఫర్స్, ఫెస్టివల్ షాపింగే ఉండేది. ఈరోజు ఏంటంటే రిపబ్లిక్ డే, అదేవిధంగా ఇండిపెండెన్స్ డే కూడా ఫెస్టివల్ అయిపోయింది. సో అలాంటి షాపింగ్స్ కూడా ఈరోజు ఆన్లైన్ సైట్స్ చేసినప్పుడు మనం కూడా దాన్ని గ్రాప్ చేయడానికి చూడాలి. యాక్చువల్గా అది చేయండి. తర్వాత కస్టమర్ ఇంటరాక్షన్, మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం, మనం క్యాష్ కౌంటర్లోనే కూర్చుంటాము, మనం ఇంటరాక్ట్ అవ్వము అన్నది కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాయల్టీ ఎలా పెరుగుతుంది అంటే ఓనరే నా దగ్గరకు వచ్చి మాట్లాడారు అన్న ఫీల్ కస్టమర్లో క్రియేట్ చేయాలి. మీరు దిగండి, వెళ్ళి మాట్లాడండి, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ అభిరుచులు ఏంటి, వాళ్ళ టేస్ట్ ఏంటి, ఇంకా ఏ మోడల్ తెప్పించగలం, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారు, ఇలాంటి ఇంటరాక్షన్స్, ఫీడ్బ్యాక్స్ ఎప్పుడు తీసుకోండి. తర్వాత కస్టమర్ డేటా కలెక్ట్ చేయండి, ఇది చాలా ఇంపార్టెంట్, కస్టమర్ డేటా. సో ఈ కస్టమర్ డేటా కలెక్ట్ చేయడం మనకి ఏంటి అడ్వాంటేజ్, వాళ్ళ బర్త్డేస్ కానీ వెడ్డింగ్ యానివర్సరీకి కానీ ఒక చిన్న గిఫ్ట్ ఇంటికి పంపించడం కానీ, లేకపోతే ఒక ఈ రోజుల్లో మెసేజ్లు పంపిస్తే ఎవరికి అవసరం లేదండి, వాట్సాప్ మెసేజ్ అందరూ పంపించేస్తారు. చిన్న గిఫ్ట్, అట్లీస్ట్ చిన్న గిఫ్ట్ ఇవ్వలేని పరిస్థితి అయితే కనీసం మీరు ఫోన్ చేసి కస్టమర్తో ఒక 10 మంది కస్టమర్ బర్త్డే ఆ రోజు ఉండొచ్చు, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, హ్యాపీ బర్త్డే అండ్ సో షాప్ అండి. ఏమవుతుందండి, వాళ్ళ టచ్ అవుతుంది, నన్ను గుర్తుపెట్టుకొని ఫోన్ చేశారు, ఇది మంచి బిజినెస్. మళ్ళా తర్వాత రిపీటెడ్ కస్టమర్స్ని సంపాదించండి. వాళ్ళతో మనం ఎప్పుడైతే కస్టమర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాం, రిపీటెడ్ కస్టమర్ ఎప్పుడు మనతోనే ఉంటాడండి. తర్వాత మన సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎప్పుడు పర్ఫెక్ట్గా యూస్ చేయాలి. నేను చెప్తున్నాను, సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా పెడతాం, అంటే ట్విట్టర్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ బాగా రన్ అవుతుంది, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, వాట్సాప్ అవ్వచ్చు, వాట్సాప్లో ఈరోజు ఛానల్ అని వచ్చింది, ఇలా రకరకాల సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయండి. ఈ హ్యాండిల్స్ చిన్న యూట్యూబ్ వీడియోస్ మీరు చేయవచ్చు చక్కగా. సో ఎప్పుడైతే మనం ఈ చేసి ఈ అప్డేట్స్ ఎప్పుడైతే పెడతామో మన షాప్లో ఇది అవైలబుల్ అని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఖచ్చితంగా మన గురించి పరిగెడతారండి, మన దగ్గరికి వస్తారు, మన షాప్లో ఇది ఉంది అని చెప్తారు, వాళ్ళే షేర్ చేస్తారు. సో సోషల్ మీడియాని బాగా యూటిలైజ్ చేసుకోండి. ఎప్పుడైతే మనం ఇది చేసామో మన బిజినెస్ ముందుకెళ్తుంది. మెయిన్ ఏంటంటే మనం వాళ్ళతో ఉంటే బెస్ట్గా రన్ అవుతుందండి. సో మనం చూస్తున్నాం ఎన్నో పెద్ద మాల్స్ ఈరోజు మూతపడిపోతున్నాయి, పెద్ద ప్రీమియం మాల్స్ మూతపడిపోతున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఇలాంటి బిజినెస్ స్ట్రాటజీస్ ఎక్కడ వాళ్ళు ఫాలో అవ్వకపోవటమే. డబ్బులు పంపు చేస్తే ఎంతని పంపు చేయగలరు చెప్పండి, పంపు చేసిన మీరు తెచ్చిన స్టాక్ అక్కడ ఉండిపోతుంది, ఫ్యాషన్ మారిపోతుంది, అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోతుంది. సో ఇలాంటివి చేసినట్లయితే మన బిజినెస్ చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. ట్రెండ్తో పాటు పరిగెట్టండి. ఏంటంటే యూత్ని మెయిన్ ఆకట్టుకోండి. ఎప్పుడైతే మన యూత్ని ఆకట్టుకున్నామో వాడి ఫ్యామిలీ అంతటిని తీసుకొస్తాడు, అది ఇంపార్టెంట్. సో ఎక్స్పీరియన్స్ సెంటర్ ఇవ్వండి. ఒకవేళ రిటర్న్స్ ఉంటే మీ రిటర్న్ పాలసీ పర్ఫెక్ట్గా మీరు ఫాలో అవ్వండి. ఆల్టరేషన్స్ చేస్తే త్వరగా ఇచ్చేటట్టు ప్లాన్ చేయండి. ఆల్టరేషన్ అయిపోయిన తర్వాత కనీసం ఒక చిన్న ఫోన్ కాల్, మీ ఆల్టరేషన్ అయిపోయిందని ఫోన్ చేసి చెప్పండి, హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళు మీకు ఫోన్ చేసి అడిగే ముందుగా మీరు ఈ సర్వీస్ ఇచ్చినట్లయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఇలాంటి చిన్న చేంజెస్ మన బిజినెస్లో తీసుకొచ్చినట్లయితే బిజినెస్ బాగా సక్సెస్ అవుతుందండి. సో వస్త్ర వ్యాపారులకు అందరికీ ఆల్ ది బెస్ట్. మీరు ఇంకా మంచి గ్రోత్స్కి హైట్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.